నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఆదేశం. దేశ రాజకీయ చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ నాయకుల డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవన్ సమావేశ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తోందన్నారు. ఈ వేదిక ద్వారా అందే అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, అర్జీలకు అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. ముఖ్యంగా ప్రజల వ్యయ ప్రయాసాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలోనే ప్రజల సమస్యలను స్థానికంగానే గుర్తించి మండల స్థాయిలోనే పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్లో రీఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులకు అందిన అర్జీలను పరిష్కరించేందుకు సమయం కేటాయించి సమీక్ష చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోవడం ఏమాత్రం సమంజసం కాదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు ఏఐటీసీ ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు ఏఐటీసీ అనుబంధమైన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు పని భారాన్ని పెంచడమే కాకుండా తీవ్ర ఒత్తిళ్లకు గురి చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారాలకి పలుమార్లు పోరాటాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. ముఖ్యంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, నవచేతన యాప్ను రద్దు చేయాలని, బిఎల్ఓ డ్యూటీ నుంచి మినహాయించాలని కోరుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. అలాగే హెల్పర్లకు ప్రమోషన్లు, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా అప్గ్రేడ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని విన్నవిస్తున్నా ప్రభుత్వం తమకేని పట్టనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇవ్వాలి, అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీలకు రోజుకు ఒక కొత్త యాప్ తీసుకొస్తూ పనిభారం మోపుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు పెంచుతామని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము సమ్మెలు చేసేటప్పుడు టెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఈరోజు వాటిని విస్మరించి అనేక రకాలుగా అంగన్వాడీ కార్యకర్తలకు రోజు ఒక యాప్ తీసుకొచ్చి పనిభారం పెంచుతూ జీతాలు పెంచకుండా మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ కొత్తగా వచ్చినటువంటి నవచేతన యాప్ను, పిఎంఎంవివై యాప్ను రద్దు చేయాలని చెప్పి కోరుతూ బిఎల్ఓల నుంచి అంగన్వాడీలకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మేము ఆందోళన చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కడపలో కూడా చేస్తున్నాము. తక్షణమే ప్రభుత్వం చొరవ చేసి రాష్ట్ర నాయకులు పిలిపించి జీతాలు పెంచే ప్రకటన చేసే వరకు మేము ఈ యాప్లు చేయమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాము. కార్మికులను విస్మరించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా గడ్డుకట్టినటువంటి పరిస్థితులు లేవు. ఇంకా ఉండేది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో
నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా పోతే నీకు గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మళ్ళీ మీకు పడుతుందని చెప్పేసి ఇసూరి పడేటువంటి దెబ్బ ఇంకా జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బ పడుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చగా ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తూ ఉంది. నువ్వు అన్ని రాష్ట్రాన్ని అమ్ముకునేటువంటి దశలో ఉన్నావు తప్ప ఇంకా వేరే పరిస్థితులు చేసేటువంటి పరిస్థితిలో లేవు. తక్షణం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ చేపట్టిన శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి స్పిరిట్ ఆఫ్ యూనిటీ రన్ కార్యక్రమం వేంపల్లిలో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా కొనసాగింది. వేంపల్లి మండల శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కంచా సాయినాథ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లిలో అఖండ జ్యోతి కాగడ దీపంతో పాటు స్వామివారి చిత్రపటాన్ని మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వేంపల్లిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలోని సత్యసాయిబాబా భజన మందిరంలో అఖండ జ్యోతిని కొలువు తీర్చి పూజలు భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తుల సందర్శనం భక్తుల హృదయాలతో జ్ఞానాన్ని వెలిగించడం కోసం ఈ అఖండ జ్యోతిని గ్రామంలో భక్తులకు దర్శింపచేశామన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో 2025 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన శ్రీ సత్యసాయి అఖండ జ్యోతిని ప్రారంభించి భారతదేశంలోని 5 ప్రాంతాలకు ఈ జ్యోతిని పంపారన్నారు. పుట్టపర్తిలో ఈ నెల 26వ తేదీ ఆదివారం జ్యోతితో పాటు స్పిరిట్ ఆఫ్ యూనియన్ రన్ నిర్వహించబడుతుందన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశ రాజకీయ చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వైసీపీ సిఈసి సభ్యులు సురేష్ బాబులు తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సామాన్య కుటుంబంలో జన్మించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర సాధనలో విశేష సేవలు అందించారన్నారు. అంతేకాకుండా భారతదేశ ఉప ప్రధానిగా, భారత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంటులో సుదీర్ఘంగా పనిచేసిన పార్లమెంట్ సభ్యుడిగా చరిత్రలో నిలిచిన మహనీయుడన్నారు. దేశంలో ఎన్నో ఉన్నత పదవులను అలంకరించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని ఈ సందర్భంగా కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ జోహార్ జోహార్ బాబు జగ్జీవన్ రామ్ అంజాద్ బాషా గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. ఆ మహానేత బాబు జగ్జీవన్ రామ్ గారి 40వ వర్ధంతిని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా బాబు జగ్జీవన్ రామ్ గారికి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మరి జిల్లా మరియు నగర అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జగ్జీవన్ రామ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన కొందరు
మహానాయకుల్లో బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా. ఎందుకంటే ఆయన ఈ దేశానికి ఉప ప్రధానిగా, మరి అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా మరి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి రైతులకు, మరి అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి మరి వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి మరి అనేక పోరాటాలు కూడా చేసిన వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రామ్ గారు. మరి దేశానికి ఉప ప్రధానిగా కూడా సేవలు అందించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులకు మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ ఆశయ సాధన కోసం మనమందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి అణగారిన వర్గాలు, దళితులకు అందరికీ కూడా పెద్దపీట వేసిన ఘనత కూడా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళి అర్పించడం. ఎందుకంటే దళితుల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఆయన కేంద్ర మంత్రిగా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు, ఉప ప్రధానిగా మరియు కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అవన్నీ కూడా ఉన్నత పదవులు చేసి ఎంతోమందికి దళిత బలహీన వర్గాలందరికీ కూడా వెన్నుగా ఉంటూ అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు ఆయన మరణాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఘన నివాళి అర్పించడం జరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్పై తక్షణ చర్యలు చేపట్టి ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఫుడ్ ఇన్స్పెక్టర్ అవినీతి, అక్రమ వ్యవహారాలపై డిఆర్ఓ మల్లికార్జునుకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కడప నగరంలోని విజయదుర్గ కర్రీస్ పాయింట్లో చోటు చేసుకున్న సంఘటనపై ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు లేకపోగా సదరు కర్రీస్ పాయింట్ వారు తమకు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రతి సోమవారం ఫుడ్ ఇన్స్పెక్టర్కు పండుగ రోజుగా మారిందన్నారు. ప్రజలు హోటళ్లు, రెస్టారెంట్ యాజమాన్యాలపై ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదులను బట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధిత హోటళ్లు, రెస్టారెంట్ యాజమాన్యాలతో కుమ్మక్కై దోపిడీకి తెర తీస్తున్నారని చెప్పారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తన విధులను విస్మరించి సొంత అజెండాతో ముందుకు సాగుతూ దోపిడీ పర్వానికి తెర తీశారని అన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర కమిషనర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్రమాలపై చర్యలు చేపట్టకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రతినిధులు, దళిత నేతలు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు స్పందన కార్యక్రమంలో మన డిఆర్ఓ గారిని కలిసి ఈ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అవినీతి అక్రమాలపైన ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ ఎవిడెన్స్తో సహా ఏమైతే అక్కడ విజయదుర్గ కర్రీస్ పాయింట్ హోటల్ మీద అక్కడ వంకాయలో ఒక పురుగు వచ్చింది. ఆ పురుగును జిన్నైన్గా పర్సనే తీసుకుపోయి ఇక్కడ డిఆర్ఓ గారికి గత పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆయన విచారణ కోసం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చారు. ఆమె పోయి అక్కడ పోయి విచారించకుండా ఊరికి నామమాత్రంగా చేసి వాళ్ళతో డబ్బులకు లాలుచిపడి వాళ్ళు కరప్షన్ కోసమే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఆ విషయం డిఆర్ఓ గారికి కూడా చెప్పినాం. అదే కాకుండా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ పెట్టే పర్సన్ ఫోన్ నెంబరు, వాళ్ళ ఫోటోలు, అతనితో పాటు నా ఫోటో, నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకు పంపడం జరిగింది యాజమాన్యానికి. వాళ్ళు మమ్మల్ని బెదిరియడము, ఏదో ఫోన్లు చేయడము, చాలా టార్చర్ పెట్టినారు. ఆ విషయం కూడా డిఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చినాము. ఇలాంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలనేది కూడా మా డిమాండ్ చెప్తున్నాం. అదే కాకుండా ప్రతి వారము స్పందనలో ఏమైతే జరుగుతాయో ఈ అర్జీల కోసము ప్రతి సోమవారం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఎందుకంటే ఏ అర్జీ వస్తుంది, ఏ బేకరీ కాడికి పోవాలన్నా, హోటల్ దగ్గర పోతే దెబ్బకిన ఏదైనా మాట్లాడుకొని కమిట్మెంట్ అయ్యి డబ్బులు సంపాదించుకునే దానికి ఆ సోమవారం అనేది వాళ్ళకు పండుగ దినం అయిపోయింది. ఈనాడు కడప కలెక్టరేట్ కార్యాలయం నందు రాష్ట్ర మాలమానాడు నాయకుల మందరం కలిసి స్పందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
కడప జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వారు చేస్తున్న అవినీతి ఆరోపణలపై గతంలో స్పందనలో అప్లై చేశాము, మరలా తిరిగి ఇప్పుడు కూడా అప్లై చేశాము. ఇలా ప్రతి వారము అప్లై చేయడమే తప్పితే దానికి తగిన ప్రతిఫలం అనేది ఆశించిన విధంగా అధికారుల నుంచి న్యాయం జరగట్లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దళిత నాయకుల ఫిర్యాదుల పట్ల 100% ఆమె నిర్లక్ష్యం వహిస్తుంది. మేము పిటిషన్లు పెడితే మా పిటిషన్ల పట్ల హోటల్ యాజమాన్యాలతో మాట్లాడి వారి వద్ద నుండి అమౌంట్ మాట్లాడుకొని మా పిటిషన్ విచారణ ఏం చేసినారనేది కూడా తెలియకుండా మా పిటిషన్లను క్లోజ్ చేస్తున్నారు. వెంటనే దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు తీరు మార్చుకోవాలి. లేని పక్షాన మీపై మా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు సెక్షన్ 4 SC అట్రాసిటీ కేసు నమోదు చేసి మీపైన స్టేట్ ఎస్సీ కమిషనర్ గారికి మరియు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ గారికి కంప్లైంట్ చేసి మిమ్మల్ని మా జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి లేదా సస్పెండ్ చేసేంత వరకు రాష్ట్ర మాల మహానాడు నాయకత్వంలో ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయని. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువు పొడిగించడంతో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వికాస్ విద్యా సంస్థల అధినేత సుభాన్ బాషా మాజీ కార్పొరేటర్ అలీ అక్బర్ కోరారు. ఈ మేరకు వారు హ్యూమన్ రైట్స్ నాయకులు సలీం, ఖలీల్, రఫీఉద్దీన్లతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ SIR ప్రక్రియ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని, అలాగే ప్రతి వార్డులో ప్రభుత్వ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు BLO విధుల సమయాన్ని సాయంత్రం 7:30 గంటల వరకు పొడిగించి పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయడానికి అవసరమైన పరిపాలన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకోసం ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ను కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. అలాగే ప్రజలు కూడా ఓటు హక్కు అనేది ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని గుర్తించాలని కోరారు. రాజ్యాంగంలో ఓటు అనేది చాలా ముఖ్యమైన ఒక మానవునికి, ఇండియన్ అయినా కానీ ఎవరైనా కానీ ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్. ఈ ఓటు హక్కు వల్ల ఏమో నష్టం అయిపోతుంది, మీ సిటిజన్షిప్ పోతుంది అని రకరకాలుగా చెప్పిన మాటలతో చాలామంది భయభ్రాంతులైనారు. కానీ ప్రభుత్వ అధికారులు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క ఓటును ఏ విధంగా 2002లో ఉన్నింది, ఆ తర్వాత 2024-25లో మీ ఓటు వినియోగించుకోకపోయింటే అది డిలీట్ అయింటుంది, అయినా మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసినందువల్ల నిన్న మొదలున జరిగిన ఎక్స్ప్లెనేషన్లో చాలామంది ఒక ధైర్యంగా ఉన్నారు. మేము ఈరోజు వచ్చి జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకోవడం ఏమంటే, సార్ ఏదైతే మీరు చేపట్టారో ఈ కార్యక్రమాన్ని 14వ తేదీ వరకు పెట్టండి సార్. ఆ తర్వాత అన్ని చోట్లగిన ఇది మళ్ళా 15 తర్వాత పోస్ట్ పోన్ అయితే ఇంకొక నెల మంచిదే, లేదా 14వ తేదీ వరకు అన్ని స్కూళ్ళలో ఎక్కడైతే పోలింగ్ బూత్ సెంటర్లు ఉన్నాయో అక్కడ ఇది కంటిన్యూ చేస్తూ, ఆటోల భాగంలో కూడా 2-3 ఆటోలు తిరుగుతున్నాయి, ఆటోలను కూడా కొద్దిగా పెంచి సాయంత్రం 7:30 వరకు ఎవరైతే BLOలు ఉన్నారో, BLS ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బూతులు అక్కడ కూర్చొని, ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు 5 గంటల తర్వాత వచ్చి బూతుల కాడికి వస్తున్నారు, వాళ్ళకి కష్టమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలని విన్నవించుకుంటే కలెక్టర్ గారు ఇమీడియట్లీ తప్పకుండా ఈ నెల 14వ తేదీ వరకు అన్ని బూత్ సెంటర్లలో 7:30 గంటల వరకు సాయంత్రం పెడతాము. అదేవిధంగా ఇప్పుడున్న ఆటోల కన్నా అదేవిధంగా ఆటో భాగాన్ని కూడా పెంచుతాము. ఓటర్లకు ఓటు నమోదు ప్రక్రియ అనేది ఇది కంటిన్యూగా జరిగేదే. ఎవరు ఎలాంటి టెన్షన్ పడకండి, అటువంటి టెన్షన్లు అవసరం లేదు. ఏ ఒక్కరికి ఎలాంటి అవసరం వచ్చినా NTR సర్కిల్ దగ్గర నా కార్యాలయం ఉంది, నా ఆఫీస్ దగ్గరికి వచ్చినా నేను అందుకు సంబంధించి ప్రతి ఒక్కటి మీకు పేపర్ కూడా తీసి ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా మేము 90 ఆటోల వరకు కడపలో తిప్పుతామని కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా BLOలకు టైం కూడా 5 గంటలకు వాళ్ళు సాయంకాలం వెళ్ళే వాళ్లకు దాదాపు సాయంత్రం 7:30-8 గంటల వరకు వాళ్ళు అందుబాటులో ఉంటారు. ప్రజలకు ఏ సహకారాలు కావాలంటే వాళ్ళు అందుబాటులో ఉంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకంతో మేము కూడా ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చాము. ఆయన కూడా ఇదే మనము అడిగిన దానికి ఖచ్చితంగా ఆయన చేస్తారనే ఉద్దేశంతో మేము ఆయనకి థ్యాంక్స్ అని చెప్తున్నాం.
పాత కడప దళితులు తమ భూముల కోసం పుష్కర కాలంగా పోరాటాలు చేస్తున్న తరుణంలో వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి వారి భూములు వారికి దక్కేలా చూడాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పాత కడప దళితులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ కడప చిన్నచౌ గ్రామ పొలం సర్వే నంబర్ 919/1 సబ్ డివిజన్ 1145, 1146లోని భూమి వారిదేనని వారి భూములు వారికే చెందేలా చూడాలన్నారు. 2005 సంవత్సరంలో అప్పటి రాజశేఖర్ ప్రభుత్వం దళితులకు ప్రభుత్వ భూమిని నగర శివార్లలోని వాటర్గండి ప్రాంతంలో ఒక్కొక్కరికి ఎకరం 55 సెంట్లు చొప్పున 7 మందికి భూమిని పంచిందన్నారు. భూమికి సంబంధించిన పట్టా, పాస్ పుస్తకం, 1B అడంగల్, రాజముద్రలతో ఆన్లైన్లో వారి పేరుపైనే ఉన్నాయని, రైతు భరోసా నుంచి డబ్బులు కూడా తమకు అందాయన్నారు. తహసీల్దార్ ఎండార్స్మెంట్ కూడా అనుకూలంగా ఇచ్చారని, భూమికి సంబంధించిన ప్రభుత్వ పత్రాలన్నీ ఉన్నప్పటికీ ఒక అగ్రకులానికి చెందిన వారు తమ భూమిని ఆక్రమించుకున్నారని ఆయన వివరించారు. దీనికోసం 5 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నా దళితుల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సరిగ్గా గత సంవత్సరం ఇలాంటి రోజుల్లో ఆర్డీఓ కార్యాలయం నుంచి రిలేహార దీక్షలను నిర్వహించామని, పోలీసులు బలవంతంగా దీక్షలను భగ్నం చేసి టెంటును తొలగించి అక్రమంగా అరెస్టులు చేశారన్నారు. పాత కడపకు చెందిన దళితుల భూములు వారికి చెందే వరకు దశల వారీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పాత కడప దళితులకి ప్రభుత్వమే భూమి కొలత వేసి పట్టాలు చేసి సుమారుగా 15 ఎకరాల భూమిని వాళ్ళకి ఇచ్చింది. 10 సంవత్సరాల పాటు దళితుల భూమిని సాగు కూడా చేసుకున్నారు. సాగు చేసుకున్న తర్వాత ఒక డబ్బున్న మహారాజు వచ్చి, అగ్రవర్ణాలకు చెందినటువంటి డబ్బున్న మహారాజు వచ్చి ఆ భూమి నాది అని అంటే, ఆ తర్వాత జిల్లా సర్వే అధికారులు మళ్ళీ సర్వే చేసి అది ప్రభుత్వ భూమే, అది అధికారులు ఇవ్వడం సక్రమమే అని తేల్చినారు. దాని తర్వాత మళ్ళీ అదే ఆ అగ్రవర్ణాల మహారాజు పోయి పై అధికారులకు కంప్లైంట్ చేస్తే రీజనల్ డైరెక్టర్ కర్నూలు నుంచి సర్వే రీజనల్ డైరెక్టర్ వచ్చి దాన్ని 2-3 టీములు వేసి సర్వే చేసినారు. సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమే, ఇది దళితులకు ఇవ్వడం సక్రమమే, ఈ పట్టాలు న్యాయమైనవే అని తేల్చినారు. ఇన్ని జరిగిన తర్వాత అతను దౌర్జన్యంగా భూమిలోకి వచ్చి భూమి స్వాధీనం చేసుకుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగి చేతగాని వాళ్ళలాగా దద్దమ్మల్లాగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అతను ఏ రకంగా మేనేజ్ చేసినాడో తెలియదు కానీ ఇక్కడ ఏడీని మేనేజ్ చేసి అక్కడున్న స్టేట్ సర్వేర్ డైరెక్టర్ సర్వేర్ని మేనేజ్ చేసి మళ్ళీ ఒక కొత్త టీంని వేసి వీళ్ళకి ఎవరికి చెప్పకుండా, వీళ్ళ ప్రమేయం లేకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా, భూమిలో ఉన్న వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా, ఏమాత్రం తెలియకుండా దొంగగా సర్వే చేసి ఆ భూమి అతంది అని సర్వే రిపోర్ట్ ఇచ్చినట్టుగా సమాచారం ఉన్నది. దీని మీద మేము లోకాయుక్తకు పోతే లోకాయుక్తలో గత సంవత్సర కాలం నుంచి విచారణ జరుగుతూ ఉన్నది. అయినా ఇంతవరకు కలెక్టర్ దానికి సమాధానం ఇవ్వడం లేదు. అంటే దళితుల భూ సమస్యల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో, ఎంత బాధ్యతారాహిత్యం ఉందో ఈ ప్రభుత్వం చెప్పే మాటలే తప్ప చేతల్లో ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మీరు చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండో వైపున ఈ సర్వే రిపోర్టు తయారు చేయడానికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు ఈరోజు దళితుల భూమిని కాపాడుకోవడానికి మేము 30 రోజుల పాటు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేస్తే, పోయిన సంవత్సరం ఇదే నెల 14వ తేదీ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తే ఆ రోజున్న పోలీసులు మంచి మాటలు చెప్పి మోసం చేసినారు. మేము పరిష్కారం చేస్తాం, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఇవ్వండి, మీ దగ్గర ఉన్న సమస్య చెప్పండి, మేము మీకు ఇది న్యాయం అయితే మీకు చెప్తామని చెప్పి సంవత్సరం రోజులు నాంచి ఆయప్ప ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడు. ఇప్పుడేమో సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా వాళ్ళు కలలు కంటా ఉన్నారు. దళితుల్ని మాత్రం రోడ్డును పడేసినారు. ఈ రకంగా ప్రభుత్వం ఒకవైపు భూ సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయండి అని చెప్తా ఉన్నది, ఆచరణలో మాత్రం అవి జరగడం లేదు. ఆచరణలో దళితులకి, పేదలకి, ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేసే కార్యక్రమాలనే రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడబలుపుకొని చేస్తున్న నేపథ్యంలో వీళ్ళకి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమి సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ కారును అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పేద విద్యార్థుల ఇబ్బందులను తక్షణమే తొలగించి విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యారంగ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత వారు నగరంలో ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించి ఇకపై విద్యార్థులకు ఫీజు సమస్య లేకుండా సకాలంలో చెల్లించి సక్రమంగా చదువు కొనసాగేలా చేస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి లోకేష్ నేడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఫీజు బకాయిలు మరింత భారంగా మారి నేడు రాష్ట్రంలో జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత చదువులు గందరగోళంగా మారాయన్నారు. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి హాస్టల్ విద్యార్థుల సమస్యలు మెస్ బిల్లులు పెంచడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా మెస్ బిల్లులు మాత్రం నామమాత్రంగా ఇస్తున్నారన్నారు. భవిష్యత్తు గల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా చెప్పారు. వీరబాబు రవి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కలెక్టరేట్ తరపున ఈరోజు నిరసన ధర్నా తెలియజేయడం జరుగుతోంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు వెంటనే విడుదలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి ఈరోజు అందరికీ సంక్షేమ హాస్టల్లో 3,000 రూపాయలు ఫీ మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే జీవో నెంబర్ 70 రద్దు చేయాలని చెప్పేసి అనేక రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నా కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కనీసం స్పందించడం చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఇప్పటికైనా ఎవరైతే నారా విద్యాశాఖ మంత్రి ఉన్నారో వెంటనే స్పందించాలి, విద్యారంగ సమస్యలు ఏదైతే స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు పెద్ద వ్యాప్తంగా ఏం చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన కడప జిల్లాలో ఉన్నటువంటి అనేక సంక్షేమ హాస్టల్లో కనీస సొంత భవనాలు లేక విద్యార్థులు అతలాకుతలం చేతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ అనేక సార్లు ఈరోజు ఇదే కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎన్నోసార్లు ఈ యొక్క ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా కూడా ఈరోజు స్పందించకపోవడం చాలా చిక్కుచాడు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సేవలు ప్రశంసనీయమని వృషభాచలేశ్వర ఆలయ కమిటీ సభ్యులు నాగిశెట్టి సునీల్ కుమార్, బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షులు దొంతు సుమన్లు పేర్కొన్నారు. వేంపల్లిలో భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన భారతీయ జనసంఘ్ రూపకర్త డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత సునీల్ కుమార్, దొంతు సుమన్లు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖర్జీ మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా దేశం కోసం రాజకీయాల్లో ప్రవేశించి జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత ఢిల్లీ ఒప్పందంతో విభేదించి గౌరవప్రదంగా తన మంత్రి పదవిని వదులుకున్నారన్నారు. దేశం కోసం స్వతంత్రంగా భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారన్నారు. నేడు వెస్ట్ బెంగాల్ కానీ కాశ్మీర్ కానీ భారతదేశంలో అంతర్భాగంగా ఉండడానికి శ్యామప్రసాద్ ముఖర్జీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కాశ్మీర్ విషయంలో ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 జాతీయ పతాకాలు ఉండడాన్ని సహించలేమని, కాశ్మీర్ వెళ్లడానికి పర్మిట్ అవసరం లేదని గట్టిగా తన వాణిని వినిపించారన్నారు. తర్వాత కాశ్మీర్ మన భారతదేశంలో భాగం కావడానికి కృషి చేశారు. అనుమానాస్పద స్థితిలో 1951లో మరణించడం జరిగింది. కానీ ఈ జనసంఘ్ ఏర్పాటైన తర్వాత భాజపా భారతీయ జనతా పార్టీ పునర్నిర్మాణం జరిగింది. ఆయన ఆశయాలు నరేంద్ర మోడీ గారి రూపంలో భారతదేశానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పట్ల బాధ్యతాయుతంగా స్పందిస్తూ నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఆదేశం.
దేశ రాజకీయ చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం. వర్ధంతి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.